హాయ్ వైరల్ పే అండ్ వన్ ఆపర్చునిటీ టీమ్ మెంబర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వైరల్ పేని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ అదేవిధంగా దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని వేరే వాళ్ళకు ఎలా రిఫర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. రైట్, మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్లో వచ్చేసి వైరల్ పే అని చెప్పేసి ఎంటర్ చేయండి. వైరల్ పే ఇక్కడ కనబడుతుంది కదా, వైరల్ పే అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఉంది చూడండి, వైరల్ పే అని చెప్పేసి, ఇది దీని మీద క్లిక్ చేస్తే మనకు వైరల్ పే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. వైరల్ పే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. రైట్, ఇప్పుడు డౌన్లోడ్ అయిన వైరల్ పే యాప్ వచ్చేసి మన ఫోన్లో ఇక్కడ ఉంది చూడండి, మన యాప్స్లలో ఈ వైరల్ పేని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైన్ అప్ చేసుకోవాలి. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ అడుగుతుంది మీ లొకేషన్ ఆన్లో పెట్టుకోమని. వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. ఇందులో ఆ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ ఇంకోటి వస్తుంది, రికార్డ్ చేయాలా వద్దా పిక్చర్స్ అని చెప్పేసి, వైల్ యూజింగ్ ద యాప్ అది క్లిక్ చేయండి. రైట్, చేసినాక ఇక్కడ మీకు ఏదైతే హోమ్ పేజ్ కనబడుతుంది, ఇక్కడ వైరల్ పేది ఇక్కడ వచ్చేసి సైన్ అప్ అని ఉంది చూడండి, ఇక్కడ సైన్ అప్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీకు ఈ వైరల్ పే యాప్ని ఎవరైతే పర్చేజ్ చేశారో వన్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ని, వాళ్ళని అడగండి వైరల్ పే మీ యొక్క రిఫరల్ కోడ్ నాకు పంపండి అని చెప్పేసి. అతను పంపుతాడు, బట్ పంపినా సరే ఒకసారి కాల్ చేసి అడిగి అతని పర్యవేక్షణలో మాత్రమే మీరు వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకోండి, వైరల్ పేని యూజ్ చేయండి. అయితే ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంది కదా, ఇక్కడ అతను పంపిన రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను, నాది ఎగ్జాంపుల్ చూడండి. రైట్, ఇది నా రిఫరల్ కోడ్. ఇట్లా ఎంటర్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ నేమ్కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రిఫరల్ కోడ్ ఎవరిదైతే ఉండదో వాళ్ళ పేరు అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మొదటి నేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆమటి నరేష్ కుమార్ కదా, ఇక్కడ ఆమటి అని క్లిక్ చేయండి. లాస్ట్ నేమ్ వచ్చేసి నరేష్ కుమార్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంతకుముందు లొకేషన్ ఆన్ చేశారు కదా, ఆ లొకేషన్ బట్టి మీరు ఏ లొకేషన్లో ఉన్నది అనేది ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ అయ్యింది. ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ సిటీ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఉన్నది ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో. ఓకే, రంగారెడ్డి చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్ ఎక్కడ, తెలంగాణ. రైట్, నెక్స్ట్ మనం వన్ ఆపర్చునిటీకి ఇచ్చినటువంటి ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్ ఇవ్వండి. వన్ ఆపర్చునిటీలో ఏదైతే ఇచ్చారో అవి మాత్రం ఇవ్వండి. ఇచ్చినాక మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయినా కాదా అనేది 1-2 సార్లు కరెక్ట్గా చూసుకోండి, తప్పుగా కొట్టవకండి. ఓకేనా. రైట్, ఇలా నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది కదా చూడండి. ఫస్ట్ మీరు అన్నట్టుగా నేను మెయిల్ ఐడి ఇస్తాను. రైట్, నా మెయిల్ ఐడి అండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. ఓకే, మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. కొంతమంది మొబైల్ నెంబర్ ఇచ్చారు సార్ మీకే కాల్ చేస్తారంటే తప్పదండి. ఈ రిజిస్ట్రేషన్లో ప్రాసెస్లో ఇవన్నీ చేయకుంటే మరి మనకు అర్థం కాదు కాబట్టి నేను మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. సో మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాప్చా కనబడుతుంది, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది చూడండి ఒకసారి, 24210. ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనకు ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ అని చూడండి ఒకసారి, ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనం సబ్మిట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ ఎంటర్ నేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ నేను నా నేమ్ కొట్టలేదు కదా,
అయితే ఇక్కడ నేమ్ కొట్టండి. నేమ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మీ పేరు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కొట్టినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే సబ్మిట్ కొట్టంగానే సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్టర్డ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేయగానే దీనికి ఒక ఐడి నెంబర్ పాస్వర్డ్ కావాలి కదా. ఈ ఐడి నెంబర్ పాస్వర్డ్ అనేది మనకు ఎక్కడ వస్తుందంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి అనేది రావడం జరుగుతుంది. రైట్, మరి మెయిల్ ఐడిలో మనం ఎలా చెక్ చేయాలంటే ఒక్కసారి నేను మెయిల్కి వెళ్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడికి వెళ్ళానండి. ఓకేనా, ఇక్కడ మెయిల్ ఐడిలో ఇక్కడ చూడండి ఒకసారి viralpay.com అని వచ్చింది కదా వారి కంపెనీ నుంచి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దీన్ని ఎంటర్ చేయండి. ఓకే, దీన్ని ఎంటర్ చేసి గిట్ట మనం లాగిన్ కావచ్చు. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం యాప్కి వచ్చినట్లయితే వైరల్ పే యాప్కి వచ్చి దీన్ని మనం ఎట్లా లాగిన్ కావాలో చూడండి ఒకసారి. ఫ్రెష్గా మళ్ళీ వైరల్ పే యాప్ ఓపెన్ చేస్తున్నాము. కొంతమందికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. బట్ ఒకవేళ లాగౌట్ చేస్తే మళ్ళీ ఎట్లా లాగిన్ చేయాలనే దానికి ఇక్కడ చూడండి ఒకసారి. మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా, 9959107066. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైన్ ఇన్ ఉంది కింద, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా, పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ఏదైతే లాగిన్ ఉందో ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది మన యొక్క వైరల్ పే యాప్ అండి. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ సర్వీసులు చూడండి. ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఫాస్టాగ్, నెక్స్ట్ ల్యాండ్లైన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటరు, సిలిండరు, వైఫై, కేబుల్ టీవీ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, నెక్స్ట్ ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఇలాంటి సర్వీసులు మనకు ఉన్నాయి. ఉన్న వాటిని వాడుకోవడానికి వైరల్ పే అనేది యూజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి ఏ సర్వీసులు వాడుకున్నా మనకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం రిఫర్ చేసిన డైరెక్ట్ టీమ్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా వాడుకున్నందుకు వాళ్ళ కమిషన్ వస్తుంది. వాళ్ళని రిఫర్ చేసినందుకు మనకు టీమ్ కమిషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. రైట్, ఓకేనా. ఇలా మనకు వచ్చిన టీమ్ కమిషన్, మన కమిషన్ అన్నీ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి సి వ్యాలెట్ అని ఉంది కదా, ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది మనం వైరల్ పేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రాసెస్. రైట్, మరి ఈ వైరల్ పేని వేరే వాళ్ళకి ఎలా రిఫర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. మన రిఫర్ లింక్ అనేది ఇక్కడ ప్లస్ బార్ ఉంది కదా, ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. కొన్ని యాప్స్ చూపిస్తుంది. ఇందులో వాట్సాప్ ఎక్కడైతే ఉందో ఈ వాట్సాప్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లోకి వెళ్తుంది. మీ డైరెక్ట్ టీమ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరికైతే రిఫర్ చేశారో ఈ వన్ ఆపర్చునిటీ ప్లస్ వైరల్ పేని, వాళ్ళకి మీ యొక్క వైరల్ పే రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని పంపించండి. ఓకేనా, రైట్. ఇది మన వైరల్ పే లింక్ అనేది. ఓకేనా, ఈ విధంగా మనము వైరల్ పేని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ చేయాలి, వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వచ్చినటువంటి మెయిల్ ఐడికి ఎలా పాస్వర్డ్ అవన్నీ ఎలా ఉంటుంది, ఎలా చూసుకోవాలి మెయిల్ ఐడిలో అనేది, నెక్స్ట్ దీన్ని ఎలా వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి అనే విషయాల మీద ఈ వీడియోని మీకు అందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు చూస్తూ ఈ ప్రాసెస్ అంతా నేర్చుకొని మీరు అమలు పరుచుకుంటారని చెప్పేసి ఈ వీడియోని మీ టీం మెంబర్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, అనేది భావించొద్దండి. ఇందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను కానీ మెయిల్ ఐడి కానీ ఎవరు కూడా యూజ్ చేసుకోవద్దండి ప్లీజ్. మీ డైరెక్ట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే కాల్ చేసి
మీరు చెప్పండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే సభ్యులు చూసారో మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అడిగి ఏదైనా డౌట్స్ ఉంటే మీ యొక్క డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకొని ముందుకెళ్తూ హ్యాపీగా మీ టీంని ఎర్న్ చేసుకోండి, అమౌంట్ని ఎర్న్ చేసుకోండి. మీ ఖాళీ సమయాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకోండి. ఓకేనా? అనవసరపు విషయాల మీద చర్చ లేకుండా, అనవసరపు విషయాల మీదకి వెళ్ళకుండా మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే మీ ఏఎన్కే. ఓకేనండి? థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.